క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లరా, చేరుస్తున్నందరికీ ప్రభునామంలో వదనాలు. గ్రంథంలో కొన్ని మాటలుగా మనం ధ్యానించుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుండి చదువుకుందామండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. మొదటి మానవుడుగా ఆదాము జీవింపజేయు ప్రాణి ఆయన. అందరికీ మనకు జీవం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదాము నుండి అందరము వచ్చినటువంటి వారము. మొదటి మనుషునిగా ఆదాము నుండి వచ్చినటువంటి వారము. తరువాత కడపటి ఆదాముగా జీవింపజేయు ఆత్మ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. చూడండి, అదే కింది భాగంగా కూడా ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడు మట్టి నుండి చేయబడినటువంటి వాడు. అలాగే రెండవ కడమ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధి అయిన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన మనలాంటి శరీరధారిగా భూలోకంలో కన్యక గర్భవతిగా వచ్చి ఆయన కన్యక గర్భవతి అయి పరిశుద్ధాత్మను పొందుకొని నింపబడి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి అడుగుపెట్టినారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న దేవుని వాక్యమును బట్టి లోకమును అంత ప్రేమించి ఆ మనుషులలో నేను కూడా ఒకనిగా పుట్టి వారి విషయాలలో, వారి జీవన శైలిలో, వారి జీవన విధానంలో నేను వారితో సహవాసంలో ఉండాలి. వాళ్ళని నేను సృష్టించడమే కాదు, వారిలాగా నేను పుట్టి వారి సహవాసం నుండి ఒక గొప్ప మాదిరి పెట్టి రావాలి అనే సంకల్పంలో దేవుడు, ఎంతో లోకమును ప్రేమించిన దేవుడు మనలాంటి మానవునిగా మళ్ళీ ఈ లోకం మీదికి వచ్చినాడు. ప్రేమించడమే గొప్ప, మనకు ఎంతో దేవుడు మనలను ప్రేమించడమే ఎంతో గొప్ప వరంగా అనుకుంటే, అదే ప్రేమించిన దేవుడు మళ్ళీ మన నరులమైనటువంటి మన జీవితాలలోకి మనలాంటి శరీర స్వభావంతో వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు మంచి మార్గాలలో ఆయన మనల్ని కూడా నడిపించినాడు. మాదిరికరమైన జీవితాన్ని పెట్టినాడు. మొదటగా వచ్చినటువంటి ఈ మట్టిలో నుండి వచ్చినటువంటి మానవుడు తర్వాతగా పరలోక రాజ్యం నుండి ఆత్మగా వచ్చినటువంటి దేవుడు ఆయన జీవింపజేయు ఆత్మ అయినాడు. చూడండి, మరొక మాట చదువుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము పూర్వతరంలో చూసుకుని ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము ఒక మాట చదువుకుందాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. ఈ లోక సంబంధమైన తండ్రి తల్లిదండ్రులకు భయపడతాము, తండ్రికి భయపడతాము. ఇది ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన తండ్రి, మన శరీరానికి సంబంధమైన తల్లిదండ్రులు, తండ్రికి భయపడతాము. కానీ ఆత్మలకు తండ్రికి ఇంకా భయపడాలి. ఆ కంటికి కనపడనటువంటి దేవునికి ఇంకా లోపడాలి, ఇంకా భయం కలిగి ఉండాలి, ఇంకా భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మన తండ్రులకు వాళ్ళు శిక్షిస్తారు, శిక్షకులై ఉంటారు. కుమారుణ్ణి శిక్షింపకుంటే ఆ తండ్రి వ్యక్తుడు, లేక శిక్షింపబడని కుమారుడు వ్యక్తుడైపోతాడు. కనుక శిక్షిస్తేనే వాడు దారిలోకి వస్తాడు. మొక్కై వంగనిదే మానై వంగన అన్నట్టు లోక సామెత ప్రకారం చిన్నప్పుడే ఒక క్రమంలో పెట్టుకుంటా వస్తాడు ఎవరు? మన శరీర సంబంధమైన తండ్రి. ఎందుకంటే ఎల్లకాలము ఆ తండ్రి అతనితో ఉండడు.
ఎల్లకాలము తండ్రి అతనితో ఉండడు. కానీ ఆత్మలకు తండ్రి ఎప్పుడును ఇక్కడను ఎప్పుడు మనకు సహాయకార్యంగానే ఉంటాడు. అందుకే మీరు నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దండి అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒకానొక సమయము నువ్వు వారిని విడిచిపోవచ్చు, వారు నిన్ను విడిచిపోవచ్చును. కానీ ఎప్పటికీ విడవనటువంటి బంధము, ఎప్పుడూ విడవనటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నమ్ముకుంటే నువ్వు ఇక్కడ ఉన్నంతకాలము ఇక్కడ నీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ మన జీవితం తుదమట్టు వరకు మనం కాపాడుకొని మరణిస్తే మళ్ళీ తండ్రితో ఉంటాం. ఇక్కడ తోడుంటాడు, అక్కడ తోడుంటాడు. కానీ ఈ లోక సంబంధమైన తండ్రులం కానీ కుమార్తెలు ఎవరైనా ఒకరొకరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరు ముందు పోతారో తెలియదు. ఎవరో ఒకరు విడిచిపెట్టుకోవాల్సిన వారని మనకు తోడు శాశ్వతం అనేది ఉండదు. కానీ శాశ్వతమైన దేవుడు పరమందు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మనం నడిపి ఏలు పెట్టి నడిపించే, చేయి పట్టి నడిపించే దేవుడు ఆయన. కనుక ఆ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మనము మరీ ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా అంటూ ఇక్కడ భక్తుడు వివరించిన. ఈ శరీర సంబంధమైన తండ్రికి భయపడతాం, లేదా తల్లికి భయపడతాం, తల్లిదండ్రులకు భయపడతాము. ఎందుకు భయపడతాము? వాడు సంపాదించిన ఆస్తి ఇవ్వడానికి భయపడతాడు. లేక క్రమంలో పెట్టడానికి శిక్షిస్తాడు కనుక భయపడతారు. పిల్లప్పుడు ఒక వయసు వరకు భయపడతాం. మరి తర్వాత ఆ వయసులో శిక్షించే వయసు కానప్పుడు ఏం జరుగుతుంది? తిరగబడతారు. తిరగబడితే ఏమవుతుంది? ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు విషయంలో అదే జరిగింది. నా ఆస్తి నాకు అన్నాడు. సరే, ఆ తండ్రి మంచోడు, ఆస్తి ఇచ్చినాడు. ఆ ఆస్తి అంతా పోయి పనికిమాల వాటికి అంతా పెట్టేసి ఖర్చు చేసి వ్యభిచారం చేసి నానాక వ్యాపారాలు, చెడు వ్యాపారాలు, దుర్వ్యాపారాలు చేసి పోగొట్టుకొని చివరకు పందులు తినే కోర్టు కాడికి పోయినాడు. అంతా పోగొట్టుకున్నాడు. ఎంత గద్దిస్తున్నా వాడు వినే వయసు దాటిపోయింది. పెద్దవాడు అన్నాడు, నాది ఇయ్యి అన్నాడు, కొట్టించడానికి ఇయ్యి అన్నాడు. సరే అని ఇచ్చేసినాడు, పోయినాడు. మళ్ళీ తండ్రి ప్రేమించి, నా తండ్రి వద్ద ఎంతోమంది పనివారు ఉన్నారు, ఇక్కడ పంది పొట్టు కూడా నాకు చిక్కట్లేదు, నా తండ్రి వద్ద అయితే పనివారు ఉన్నారు, పనివారుగా చేసేసారని వచ్చినాడు. వచ్చిన తర్వాత తండ్రి దూరం నుంచే ఆ యొక్క కుమారుని ముద్దు పెట్టుకొని అతనికి బట్టలు, అలాగే ఉంగరము, చెప్పులు అన్నీ తొలగించి క్రొవ్విన దూడను గాండు మేళంతో పిలుచుకొని వచ్చి క్రొవ్విన దూడను వధించి అందరికీ విందు పెట్టినాడు. తప్పిపోయిన నా కుమారుడు దొరికినాడు, చనిపోయిన నా కుమారుడు దొరికినాడు. ఆ కుమారుడు కూడా అప్పుడు మార్పు వచ్చింది. అప్పుడు మారు మనసు వచ్చింది. తండ్రి నీకును పరలోకపు తండ్రికి, నీకును పరలోకపు తండ్రిని పాపం చేస్తున్నాయా, నేను నీ కుమారుని అనిపించుకునేటప్పుడు నేను ఏ గుణం కాదు, నీ పనివాడిలో ఒకనిగా ఉండుటకు నాకు దయ చూపించన్నప్పుడు ఆయన మితంగా ప్రేమించి హక్కున కుమారుని చేసుకొని గొప్ప విందు చేశాను. అదేవిధంగా ఈ యొక్క తండ్రి కుమారుడు శిక్షిస్తాడు. ఎందుకు? మంచి ఇదిలోకి రావాలని. ఆ టైంలో ఆ వయసు దాటినప్పుడు కూడా శిక్షించడానికి కుదరదు. ఇంకా చిన్నప్పుడే కొమ్మై ఉన్నప్పుడే, చిన్న మొక్క ఉన్నప్పుడే వంగుతుంది, కానీ ఇంకా పెద్దదైనాక వంగదు. కనుక ఈ లోక సంబంధమైన తండ్రికి కానీ తల్లికి కానీ భయపడతారు. కానీ ఏమో ఇది లేదు అది లేదని ఆ పరమందున తండ్రికి, ఆ ఆత్మ అయిన తండ్రికి, ఆయనకు ఇంకా మనము భయపడాలి, లోబడాలి అని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. ఈ లోకపు తండ్రి కంటే ఆ పరలోకమందున్న తండ్రికి మనం ఇంకా ఎక్కువ భయపడాలి. భయపడాలంటే ఆయనకు లోబడి బ్రతకాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి. అది లోబడడం అంటే. లోబడడం అంటే ఏదో భయపడి వణికిపోవడం కాదు. ఆయన మాట నెరవేర్చడం, ఆయన చిత్తం ఉంటుంది కదా, ఆయన ఆలోచనలు గొప్పవే కదా. దేవుని ఆలోచనలు చాలా గొప్పవి, చాలా శక్తివంతమైనటివి, గొప్పవి.
అందులో పాపం ఉండదు, నేరం ఉండదు, ఏ యొక్క కీడు ఉండదు. ఆయన మాట అంటే అన్నీ మంచిగానే ఉంటాయి. కనుక ఆ మాటలలో మనం భయం కలిగి ఉండమని దేవుని వాక్యం తెలియపడుతుంది. భయం అంటే ఏదో వణికిపోవడం కాదు, ప్రేమతో ఆయనను ప్రేమించి ఆయన వాక్యానికి లోబడి భయం కలిగి బ్రతకాలి. వాక్యము నెరవేర్చకపోయినందుకు భయపడాలి. ఆయన నోటి మాట నెరవేరకపోతుంటే భయపడాలి, అప్పుడు భయపడాలి. నెరవేరుతుంటే భయపడాల్సిన పనిగా. ఆయన నా స్నేహితుడు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నా స్నేహితుడు, నా కుమార్తె, నా కుమారుడు, నా చెలికాడు. ఎన్నో రకాలుగా దేవుడు పిలిచినట్టు. ఆయన పిలువని పేరే లేకుండా పిలిచినాడు. అంత గొప్ప దేవుడు. కనుక ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనము మరీ ఎక్కువగా భయపడాలి, ఈ లోకపు తండ్రి కంటే ఎక్కువగా. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 'నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.' ఈ ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అంట ప్రియులారా, ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాదు. ఇప్పుడు అన్నం ఆహారం అవుతుంది, మంచి బిర్యానీ తినాలనిపిస్తుంది, అది శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అంటే దేవుని వాక్యం చదవాలి, ఒక అర్ధగంట లేదా ఒక 10 నిమిషాలు దేవుని వాక్యము చదవాలి, ఆయన ప్రేమను కొంచెం తెలుసుకోవాలి. ఆ సృష్టికర్త నోటి మాట 4 మాటలు వినాలనుకున్నది అది ఆత్మ సంబంధమైనది. దేవుని తెలుసుకోవాలనుకోవడమే ఆత్మ సంబంధమైనది, అది జ్ఞానం అని కూడా చెప్పబడుతూ వచ్చింది. నన్ను కనుగొనుటయే, నన్ను తెలుసుకొనుటయే జ్ఞానము అని గ్రంథము తెలియపరిచింది. నన్ను తెలుసుకొనుటమే జ్ఞానము అన్నాడు దేవుడు, లేక భక్తుడు, పరిశుద్ధాత్ముడు. కనుక ఆయనను తెలుసుకోవటమే జ్ఞానము. కనుక మనము ఈ ఆత్మానుసారమైన ఆలోచన కలిగి ఉండటమే ఆయన మాట విన్నట్టు ప్రియుల. అప్పుడు ఈ శరీర ఆశను నెరవేర్చకుండా మనము దేవుని ఆత్మ సంబంధమైన ఆశను నెరవేర్చే పిల్లలముగా, ఆయన బిడ్డలముగా, ఆయన కుమార్తెలముగా ఉంటాము. కనుక వాక్యం చెప్తున్నది ఏమంటే ఆత్మానుసారంగా మీరు నడుచుకోనండి. మీకు ఇచ్చిన ఆత్మను, యథార్థవంతం ఆత్మనే కదా ఇచ్చింది, దాని ప్రకారం నడుచుకోనండి అని, మీ మనస్సాక్షి ప్రకారం నడుచుకోనండి. అప్పుడు మీరు ఈ శరీరాన్ని జయిస్తారు, ఈ శరీరం మాట వినరు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. చూడండి, అది గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మరొక మాట చూస్తాం. 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి ఇట్టువాడు తన శరీరము నుండి పంటను పోయెను. వాక్యము బాగా మనము శ్రద్ధ పెట్టి వినాలి, లేకుంటే వాక్యం అర్థం కాదు. శ్రద్ధ ఎంత ఆయనను తెలుసుకోవాలనుకుంటామో అంత నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆయనను తెలుసుకోవాలని నీలో ఆశ, కుతూహలము, ప్రేరణ ఎంత ఎక్కువగా ఉంటే అంత పరిశుద్ధాత్మ దేవుడు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు ఒకటే. ఒక్కరిని పోయినా ముగ్గురికి వెళ్తుంది. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాక్యాన్ని శ్రద్ధగా ఎప్పుడైతే వింటామో అప్పుడు దేవుడు వాక్యం వారిలో పనిచేస్తుంది. వారిలో స్థిరపరచనీకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, జ్ఞాపక శక్తి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. చూడండి, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటలకు వస్తాడు. ఈ శరీర సంబంధమైన ఆలోచనలు విత్తుతూ ఉంటే ఏం జరుగుతుందంట ప్రియులారా? శరీరేచ్ఛల నుండి వచ్చే పంట, క్షయం అనే పంటకు వస్తాడంట. ఇప్పుడు ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఏదన్నా కానీ అది ఏది మాట్లాడితే అది ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆ పంటే వస్తుంది. నువ్వు ఏది మాట్లాడతావో అదే వస్తుంది. నువ్వు ఏది విత్తుతావు, ఇప్పుడు నేను వరి నాటుతాను, వరి నాటితే ఏమి గోధుమలు పండవు కదా, లేక గోధుమ నాటితే వరి పండదు, లేక రాగి నాటితే జొన్నలు పండవు. ఏది నాటమో ఆ మొక్క స్వభావం బట్టి అదే ఫలితం వస్తుంది. అలాగే ఇక్కడ మన శరీరంతో ఏది మాట్లాడతావో ఆ శరీర సంబంధమైన ఫలమే నీకు వస్తుంది. కానీ ఆత్మను బట్టి నీవు బ్రతికినట్లయితే,
ఆత్మను బట్టి నీవు విత్తనం విత్తినట్లయితే ఆత్మను బట్టి ఆత్మ నుండి నిత్య జీవమను పంట పోయిదువు. ఇప్పుడు రోజు దినదినంగా మనం కుటుంబ ప్రార్థనగా ఇద్దరు ముగ్గురుగా చేరి కొంచెం వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నాం. 2 మాటలు కానీ 4 మాటలు కానీ వాక్యము కొన్ని మాటలు వినాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని మాటలు మనకు మంచిది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకు దీవెన, ఆశీర్వాదం. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. కనుక ఒక అలవాటు చేసుకుని ఉంటున్నాం, ఒక వాక్యం నేర్చుకోవాలని. వాక్యం మాట్లాడుతూ ఉంటే వాక్యం వస్తుంది ప్రియ. వినగా 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 వాక్యము మనకు హృదయంలోకి వస్తుంది. చెప్పగా చెప్పగా నీవు నోటిలో నుండి వాక్యం వస్తుంది. వాక్యం హృదయంలో ఉంటే హృదయము నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడునన్నట్టుగా మనము వాక్యంతో నింపబడతా ఉంటే దేవుని ఆత్మ ఆ యొక్క వాక్యము మన నోటిలో నుండి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తాడు. కనుక ఆత్మను బట్టి మనం విత్తితే, ఇప్పుడు ఏమి విత్తుతున్నాము? ఇప్పుడు నేనున్నాను, 4 మాటలు దేవుని మాటలు మాట్లాడుతున్నాము. 4 మాటలు వాక్యం బైబిల్ గ్రంథంలో నుండి ఆయన నోటి మాటనే పలుకుతాము, చదువుతాము. చదివిన దానిని నాకు తెలిసినంత వరకు వివరిస్తున్నాను. ఇది ఏంది? ఆత్మ సంబంధమైనది, దేవుని మాటలే, ఈ లోక సంబంధమైనది కావు. అది విత్తుతా ఉన్నాము. ఇప్పుడు సంవత్సరం నుంచి పైగా ఆ ఆత్మ సంబంధమైన దేవుని మాట విత్తుతూ ఉన్నాము. ఎవరో ఒక హృదయంలో ఈ సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి మాట ఇక్కడ నిల్చున్న వారే కాదు, నెట్లో కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తున్నాం. పెట్టినప్పుడు ఎవరో ఒకరు వింటారు. ఆ విన్నప్పుడు ఆ ఆత్మ అనే పంట విత్తుతున్నాం కదా, విత్తనము. ఆ విత్తనం ఎప్పుడోసారి ఫలిస్తుంది. ఎవరు ఒక్కరినతో మార్పు కలుగుతుంది పిల్లలు. అలాగా ఏది విత్తుతాము మనము అదే కోస్తాం. కనుక మనము ఆత్మ సంబంధమైన దేవుని మాటలను విత్తుతూ ఉన్నాము. ఆ విత్తిన మాట ఏమవుతుందంట? ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటకు వస్తాము. ఆ ఆత్మ చెప్పే మాటలు వింటే ఆ నిత్య జీవానికి వెళ్ళే దారి కనుగొని ఆ పంట అక్కడికి వస్తాం. ఒక్క ఆత్మ అయినా అక్కడ దొరికితే దేవునికి, దేవదూతలకు ఎంతో ఆనందం అంట. ఆ ఆనందముకు మనము కారణమైనందుకు లేదా వివరించినందుకు ప్రభు వైపు ఆయన మాటలే మనం చెప్పి అట్టి ఆ ఆత్మలో ఒక మార్పు కలిగేలా మనము ఆయన మాటలే చెప్పినప్పుడు దేవుని వాక్యము అది వారికి సహాయం చేసి మారు మనసు కలిగి బాప్తిసంలోకి వచ్చి ప్రభువుని అంగీకరిస్తారు. అది ఆ వాక్యానికి, దేవుని క్రీస్తు వలన మాటకున్నటువంటి వాక్యానికి ఆ శక్తి క్రియ. మళ్ళీ వేరే దానికి ఆ శక్తి లేదు. వినుట వలన విశ్వాసం కలుగునది క్రీస్తు మాట వలన కలుగుతుంది అంట. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏంది? దేవుని మాట, వాక్యం. అది క్రీస్తు మాట వలన అది కలుగును. ఆ విశ్వాసం ఎలా కలుగుతుందంటే ఆయన మాట వలన ఆ విశ్వాసం వచ్చింది. కనుక ఏది విత్తుతామో అది ఏదో ఒక రోజు ఆత్మ సంబంధమైన పంట విత్తుతున్నాం కనుక అది ఎప్పుడోసారి నిత్య జీవం అనే పంటకు వస్తాము. చూడండి, చివరిగా కొన్ని మాటలు చూసి ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము చూస్తున్నాము. త్వరగా ముగించుకుందాము. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనమందరం కూడా కట్టబడుతున్నాం. ఆయనను అంగీకరించిన పిల్లలందరూ కూడా ఎలా కట్టబడుతున్నామంటే ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలాలు అవుతున్నాం. ఒక భక్తుడు పాట రాసినాడు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉంది చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. గుడి గోడలలో
బడి బండలలో లేదంట దైవత. మన హృదయంలో దేవుడు నరునిగా తయారు చేసి నాసికారంధ్రం ద్వారా ఆయన జీవాత్మ ఊదినాడు. ఆ యొక్క హృదయము ఆ దాంట్లోనే దేవుడు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడిని హృదయములోకి వచ్చేస్తాడు. మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొని తండ్రి నామంలో, పరిశుద్ధాత్మ నామంలో, కుమారుడు నామంలో, త్రియేక దేవుని నామంలో మనం బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ ఉంటాడు, దిద్దుతూ ఉంటాడు, తప్పు చేస్తే హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో మనము పడిపోతే లేవనీకి సాయం చేస్తాడు. మనకు ఎక్కువ ఆలోచన విధానం చేస్తాయి. నలిగి విరిగిన హృదయాలు, గుండె చెరిగిన హృదయాలు ఉన్నప్పుడు కూడా ఆయన వాక్యం ద్వారా ఆదరించి ఆయన కృప చూపుతాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు దేవుడు. కనుక ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. మనం అందరం కూడా ఒక్క మాటతో మనం దేవుణ్ణి ఒప్పుకున్నాము, పాపాలను తీసివేయబడ్డాము. ఇంకా మనం ఏమవుతున్నామంటే దేవుని ఇల్లు అయిపోవాలి. మీరు యథార్థంగా కరెక్ట్గా బ్రతికినట్లయితే మీరే నా ఇల్లు అన్నాడు దేవుడు. నిజంగా ఈ మాట ఉందా లేదా మీరంతా? మీరు కరెక్ట్గా బ్రతికినట్లయితే మీరే నా ఇల్లు అన్నాడు దేవుడు. కనుక మనము యథార్థంగా ఆయన ఇచ్చినటువంటి ఆత్మ యథార్థవంతమైన కనుక మనం అతిదైన ఆత్మలో మనము కరెక్ట్గా బ్రతికినట్లయితే మనమే నివాస స్థలమైనటకు కట్టబడుతున్నాం. మన అది ఎప్పటి వరకు పూర్తవుతుంది కట్టడ? నివాస స్థలమైనటకు మనం అంతా కట్టబడుతున్నామంట. ఆత్మ దూరంగా మనం నడుచుకున్నట్లయితే దేవునికి నివాస స్థలముగా మనము కట్టబడుతున్నామంట. ఎప్పటి వరకు మనం కట్టబడతామంటే మన చివరి ఊపిరి వరకు దేవుని కొరకు బ్రతికి తుదమట్టుకు తుదముట్టించి ఏ తప్పు చేయకుండా ఆయన వాక్యానికి లోబడుతూ, బలహీనులమే, నరులమే, బుద్ధిహీనులమే, కానీ వాక్యం చేత భయభక్తులు కలిగి కట్టబడుతూ, దిద్దబడుతూ, పడినా లేస్తూ, వాక్యంకు భయపడుతూ, చిన్న చిన్న పొరపాట్లు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము మళ్ళీ క్షమించమని అడిగి మనము నిలబడాలి, ఎదగాలి. ఎప్పుడు పాలు తాగేవారంగా ఉండకూడదు. కొంతమంది సంవత్సరాలు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బాప్తిసం తీసుకుంటారు. వాక్యము వినరు, నామకర్తంగా పోతుంటారు, శ్రద్ధ పెట్టడం లేదు. అలా ఉండకూడదని దేవుని వాక్యం తెలియపడుతుంది. పౌలు గారు, మీరు ఎప్పుడు ఆ పాల వంటి మొదటి మూల పాఠాలలో ఉన్నారు, మీకు బలమైన ఆహారం పెడదాం అనుకుంటే మీకు అంత జ్ఞానం లేదు అని ఒక కొరింథీ పట్టణానికో ఏదో ఒక పట్టణానికి ఆయన చెప్తూ తెలియపరుస్తాడు. ఆయన మీకు మంచి విషయాలు, బలమైన ఆహారం పెడతాం అనుకుంటే మీరు వివేచింపదగే స్థితిలో మీరు లేరు. అట్టి ఆపేక్ష కలిగి మీరు కనబడట్లేదు. మంచి బలమైన ఆహారం ఇచ్చుదాం అనుకుంటే, మంచి వాక్యము, లోతైన మాటలు, మర్మాలు చెప్తాం అనుకుంటే మీరు మొదటి మూలపాఠాల్లోనే పాలే తాగుతున్నారు, కానీ మంచి బలమైన ఆహారం తినటకు మీకు ఆశ లేదు అని చెప్తూ ఉన్నారు. కనుక ఇలాంటి వారికి వాక్యంతోనే హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి, అన్నీ చేయాలి. ప్రేమ వాళ్ళు ఏమనుకుంటారో, ఈ మాట నాకే చెప్తున్నాడని అవన్నీ భయపడితే కుదరదు. దేవుని వాక్యం దేవుని ఉన్నట్టు చెప్పాల్సిందే. ఎవరు ఏమన్నా అనుకునే తర్వాత విషయం. వాక్యంతో చెప్పాల్సిందే, గద్దించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. అది వారికి తప్పుగా అనుకొని ఏమన్నా అనుకోని, కానీ వాక్యమే పిల్ల ముక్కుసూటి తత్వంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు మొహమాటం ఆయన దగ్గర ఉండనే ఉండదు. ముక్కుసూటి తత్వంగా స్ట్రైట్గా మాట్లాడతారు ఆయన. అదే నేర్పించిన శిష్యులకు కూడా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10:9 ఒక మాట చూస్తాం.
అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మన ఆత్మను రక్షించుకునేదానికి ఏమై ఉన్నామంట ప్రియులారా? మన ఆత్మను రక్షించుకునేదానికి విశ్వాసము కలిగిన వారమైన, విశ్వాసంలో ఉన్నాము గట్టి అంటారు కదా, మంచి విశ్వాసాలు లేదా మంచి విశ్వాసుడు, విశ్వాసి బిలీవర్ అంటారు. విశ్వాసి అంటే ఏంటంటే దేవుని వాక్యము, దేవుని నోట నుండి వెలువడిన ప్రతి మాట నమ్మటమే విశ్వాసి లక్షణం. ఆ మాటను ప్రాణపోయేంత వరకు నమ్మి నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసం పేరు. నమ్మకనే ఉంటే ఇంకా మనకు ప్రయోజనం లేదు. దేవుని మాట నమ్మకనే ఉంటే ఏ ప్రయోజనము, అది విశ్వాసి లక్షణమే కాదు. కనుక మనము ఆత్మను రక్షించుకొనుటకు, సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఈ ఆత్మను రక్షించుకోవాలంటే దేవుని మాట నమ్మి ఆ విశ్వాసంలో ఉండాలి, ఆ నిరీక్షణలో ఆ పట్టుదల కలిగి మనం ఉండాలి. చివరిగా యాకోబు 1:21 మాట చూసి ముగించుకున్నాం. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించింది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము ప్రతి ఒక్కరు కూడా మానాలి. సమస్త కల్మషము, సమస్త పనికి మాలిన కల్మషం అంట ప్రియ. ఇది ప్రతి మనిషిలో ఉండేదే, విశ్వాసం అందరిలో ఉండేది. ఎందుకంటే మనం నరులము, బలహీనులము, బుద్ధిహీనులు, పనికిమాలి వారిని. దేవుడు ఒకరిని తయారు చేసి విస్తారమైన నేల ఇచ్చి పంటలు, మంచి ఫలాలు ఏమైనా తిన్నానైనా, ఎంతైనా తిను, ఎక్కడైనా ఉండదు, ఆ ఒక్క చెట్టు పండు తినకు అని చెప్తే విన్నాడా? వినడు. అందుకే ఆ స్వభావము ఆదాము నుండి వచ్చిన స్వభావం తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రవర్తన అంతా అందరికీ ఇప్పుడు పుట్టబోయే తరాలలో కూడా అది రావాల్సిందే, ఆ పాపపు స్వభావం. కనుక ఆ స్వభావం అయితే మనలో అందరిలో ఉండేది, విశ్వాసంలో సైతం, సేవకుల్లో సైతం అందరిలో ఉండేదే. కాకపోతే ప్రియులారా, వాక్యంతో మనము దాన్ని మానుకోవాలి. ఆ సమస్త కల్మషమును నిర్వహించున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన, ఏది రక్షించేది మన ఆత్మలను? వాక్యం. మన ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి, ప్రేమించండి. వాక్యాన్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టే. వాక్యమే నేనే దేవుడు. ఆది యందు దేవుడును, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనుండును. యోహాను 1:1 ఆయన క్లియర్గా చెప్తూ వచ్చినాడు, ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ దేవుడే వాక్యం ఉండడు. ఆ వాక్యమైన దేవుడే మళ్ళీ మన కోసం, మన పనికి మానవుల కోసం, మన బుద్ధిహీనుల కోసం, నరుల కోసం మళ్ళీ ఆయన శరీరధారిగా వచ్చి మన పాపాలు తీసివేసేటకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి, దైవ కుమారుడు కనుక తిరిగి ఆ మరణాపు ముళ్ళు విరిచి తిరిగి లేచి 40 దినాలు మళ్ళీ మనకు బుద్ధి జ్ఞానం నేర్పి, నాయనా ఇంకా నేను వెళ్ళొస్తాను, మళ్ళీ తిరిగి రెండవ రాకడగా వస్తాను, అప్పటి వరకు మీరు నేను నేర్పిన బోధ లేక నేను బ్రతికిన తీరు చూశారు కదా, దాని ప్రకారము మాదిరి పెట్టాను నేను, ఆ మాదిరి ప్రకారం బ్రతకండి, ఇంకా నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత కూడా మీకు మంచి జరుగుతుంది, నేను వెళ్ళిన తక్షణమే మీకు పరిశుద్ధ ఆత్మదేవుని మీకు పంపిస్తాను, మీకు తోడుగా ఆయన ఎల్లప్పుడూ మీ హృదయంలోనే ఉంటాడు. నేనన్నా బయట ఉన్నాను, ఆయన మీ హృదయంలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు మీకు ఎల్లప్పుడూ ఉండి, ఆయన ఏం కొత్త మాటలు ఏం చెప్పడు, నా మాటలన్నీ తీసుకొని మీకు చక్కగా మిమ్మల్ని పడిపోతే లేపుతాడు, మిమ్మల్ని గద్దిస్తాడు, పొరపాటు అయితే మిమ్మల్ని గద్దించి శిక్షించైనా మిమ్మల్ని సత్యం లేక నడిపిస్తాడు అని ఆయన 40 దినాల నుండి పరిశుద్ధాత్మ దేవుని మళ్ళీ మనకి ఇచ్చి మళ్ళీ రెండవ రాకడగా వస్తానన్న దేవుణ్ణి మనం నమ్మాలన్నా వద్దా? ఆయన చెప్పినాడు, అది నమ్మాలి. ఆయన నోటి మాట నమ్మకుంటే మనం విశ్వాసులమే కాదు, ఇంకా 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 వేరే ఏది కాదు. మనం విశ్వాస లక్షణము ఆయన నోటి మాట వినడం. కనుక వస్తానన్న దేవుని కోసం ఎదురు చూస్తున్నాము, ఆయన దేవుడని ఒప్పుకున్నాము, పాపాలను తీసివేయబడుతున్నాము,
తీసివేయబడ్డాయి మన పాపాలు. మనకు బాప్తిసం ద్వారా రక్షణ వచ్చింది. పరిశుద్ధ ఆత్మదేవుని వరము మన మీదకి ఆయన కృపగా మన హృదయంలోకి వచ్చింది. ఇన్ని గొప్ప మేలు చేసినాడు దేవుడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆయన సత్యమైన వాక్యంలో ఆ స్వార్థకంతో ఆయన వాక్యాన్ని అంగీకరిస్తే మనము బాగుంటాము, మంచిగా ఉంటాము. సమస్త కల్మషమును తీసివేయబడి ఆయన వాక్యమును అందించి నమ్మినట్లయితే మనము విశ్వాసం నిరీక్షణ కలిగి చక్కగా ఉంటాము. ఇక్కడ బాగుంటాము, అక్కడ బాగుంటాము అని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఇటుదైన స్థితిలో అటుదైన జ్ఞాన బుద్ధి వివేచనలు పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు, తండ్రి అయిన దేవుడు ముగ్గురును మనకు అట్ట జ్ఞానము అందరికీ ఇచ్చిన కాక కొద్ది మాటలు దేవుడు దీవించను కాక. తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రవాస తండ్రి.